మీకు తెలుసా దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా చోటు చేసుకుంటున్న ఈ లక్షలాది రోడ్డు ప్రమాదాల్లో లక్షకు పైగా జనాలు చనిపోతూ ఉన్నారు. జరుగుతున్న ప్రతి ప్రమాదంలోనూ నిర్లక్ష్యం చాలా కామన్గా కనిపిస్తుంది. ఎక్కువగా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఓవర్ స్పీడింగ్, రోడ్డు పక్కన అనధికారికంగా వాహనాలు ఆపి ఉంచటం, 3 రాంగ్ రూట్లో వాహనాలు రావటం. ఈ కారణంగా దేశవ్యాప్తంగా అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బ్రేక్ డౌన్ అవటం కారణంగానో, టైర్ పగిలిపోవడం కారణంగానో అనుకోని ప్రమాదాలు చాలా తక్కువ. కానీ నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రమాదాలు లక్షల్లో ఉంటున్నాయి. లక్షకు తక్కువ కాకుండా జనాలు దేశవ్యాప్తంగా చనిపోతున్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా తక్కువేమీ కాదు. ఈ ఒక్క వారం రోజుల్లోనే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదాల గురించి మీకు చెప్పి మీలో అవేర్నెస్ తీసుకుని రావాలి అని అనుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వారం రోజుల్లో చోటు చేసుకున్న 4 దారుణమైన ప్రమాదాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈ 4 దారుణమైన ప్రమాదాల్లో 12 మంది చనిపోయారు. మరికొంతమంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ 4 దారుణమైన రోడ్డు ప్రమాదాలను ఒక్కసారి మనం చూసినట్లయితే 24వ తారీఖున మునగాల సూర్యాపేట విజయవాడ హైదరాబాద్ హైవేపై చోటు చేసుకున్న ప్రమాదం, 25వ తారీఖున కోదాడ సూర్యాపేటలో చోటు చేసుకున్న ప్రమాద దృశ్యాలు, 24వ తారీఖున ముసునూరు నెల్లూరు జిల్లా ముసునూరులో చోటు చేసుకున్న ప్రమాదం, పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై పటాన్ చెరువు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పై చోటు చేసుకున్న ప్రమాదం 25వ తారీఖున. ఈ దృశ్యాలన్నీ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి నేను మునగాల సూర్యాపేటలో 22వ తారీఖున చోటు చేసుకున్న ప్రమాదం గురించి మాట్లాడతాను. ఈ ప్రమాద దృశ్యాలు కూడా ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ ఈ ప్రమాదానికి కారణం 2 అంశాలు. ఒకటి ఓవర్ స్పీడింగ్, కారు ఓవర్ స్పీడ్తో వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సో ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. 22వ తారీఖున మునగాల సూర్యాపేట హైవే పైన ఒక కంటైనర్ ఆపకూడని ప్రదేశంలో ఆపాడు. చాలామంది అనుకుంటూ ఉన్నారు రోడ్డు పక్కనే కదా ఆపింది, డ్రైవర్ వెనకొచ్చిన డ్రైవర్ ఆ మాత్రం చూసుకోలేడా అని అనుకుంటూ ఉన్నారు. కానీ అది తప్పు. ఒకవేళ ఆ భావన మీలో ఉంటే పూర్తిగా దాన్ని తీసేయండి. ఆపకూడని చోట లారీని ఆపకూడదు. ఈ ప్రమాదంలో లారీని రోడ్డు పక్కన ఆపి ఉంచారు. కానీ 80 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మన హైవేల పైన గరిష్ట వేగం 80 కిలోమీటర్లు. కానీ ఆ కార్ 80 కిలోమీటర్ల కంటే దాటిన వేగంతో వచ్చింది. 80 కిలోమీటర్ల వేగంతో ఉంటే మీరు ఎదురుగా ఉన్నటువంటి ఆగి ఉన్న ఆబ్జెక్ట్ అయినా అనుకోని ప్రమాదమైన ఒక్కొక్కసారి గేదెలు కూడా అడ్డొస్తూ ఉంటుంటాయి. వాటిని గుద్ది ఇంకా ఎక్కువ ప్రమాదాలకి కారణమవుతున్నారు. గేదెలు అడ్డొస్తే వాటిని తప్పించబోయి మరికొన్ని ప్రమాదాలకు కారణమవుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు 80 కిలోమీటర్ల వేగంతోనే ఉంటే ఒక 10 కిలోమీటర్ల అటు ఇటుగా ఉన్నట్లయితే మీరు ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. లేదా మీరు కారు నడుపుతున్నాడు, మీ మనస్సాక్షిగా ఆలోచించండి. నిజంగా మీరు నిర్ణీత వేగంతో వెళ్తున్నారా? లేదు, మితిమీరిన వేగంతో వెళ్తున్నారు, ప్రమాదాలకి కారణమవుతున్నారు, మీ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. ఒకసారి ఆ భార్యాభర్తలు, ఆ రోజు చనిపోయింది భార్యాభర్తలు, భార్య పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఆ ముందు రోజే పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి డిజైర్ కారులో వస్తూ ఆ లారీ కిందకు దూరిపోయారు. మొత్తం ఆ కార్ అంతా కూడా డిజైర్ కార్ లారీ కిందకి దూరిపోవడంతో ఈ కంటైనర్ కొంత దూరం వెళ్ళిపోయింది. ఆ కంటైనర్ పార్క్ చేసి ఉంచాడు. కంటైనర్ ఆ డిజైర్ గుద్దిన దాటికి కొంత ముందుకు వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ఘోర ప్రమాదంలో అసూలు బాసారు 22వ తారీఖున. దీంట్లో మనకి 2 అంశాలు చాలా కామన్గా కనిపిస్తున్నాయి. ఒకటి కారు ఓవర్ స్పీడింగ్, కారు అత్యధిక మితిమీరిన వేగంతో రావడం. 2 లారీ డ్రైవర్, కంటైనర్ డ్రైవర్ ఆపకూడని ప్రదేశంలో ఈ కారును ఆపి ఉంచడం. ఈ 2 కారణాలు ఇక్కడ చాలా ప్రధానంగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 2 కారణాలే వాళ్ళిద్దరూ చనిపోవడానికి 2 కారణాలు. కారు ఓవర్ స్పీడ్తో రావడం, ఆపకూడని చోట లారీని ఆపడం. ఇక 2వ ప్రమాదం గురించి నేను మీకు వివరించబోతున్నాను. మునగాల సూర్యాపేటలో చోటు చేసుకుంది 22వ తారీఖున. 25వ తారీఖున అదే రోడ్డు పైన అదే హైవే పైన చోటు చేసుకుంది. అదే కోదాడ సూర్యాపేటలోనే చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీనే ఒక కార్ ఢీకొట్టింది. ఎట్టిగా కార్ ఢీకొట్టింది. ఎట్టిగా కార్ వెనక నుంచి ఢీకొట్టింది. ఇక్కడ కూడా మనకి వెనుక నుంచి మొత్తం కారు ఆ లారీ కిందకు దూరిపోయింది. 25వ తారీఖున చోటు చేసుకున్న ప్రమాదం కూడా మీరు చూడొచ్చు. ఎట్టిగా కార్ ముందు భాగం అంతా కూడా చాలా దెబ్బతింది. ఈ కారులో మొత్తం 10 మంది ఉన్నారు. ఆ సమయంలో
10 మంది ఉంటే 6 చనిపోయారు. నిర్దాక్ష్యంగా దారుణంగా 6 చనిపోయారు. మరో 4 గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ చికిత్స పొందుతున్న వారిలో 3 చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఆ ఒక చిన్నారికి విజయవాడలో చెవులు కుట్టించడానికి గుణదల తీసుకువెళ్తూ ఉన్న సమయంలో స్పీడింగ్తో వచ్చారు. ఇక్కడ కూడా 2 కారణాలు. ఒకసారి ఆ ప్రమాద దృశ్యాలు కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ప్రమాదం తర్వాత కారు ఏ విధంగా ఉందో. ఇక్కడైతే మనకి ఈ ప్రమాదానికి సంభవించినవైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదానికి కారు చాలా దారుణంగా దెబ్బతింది. ఇందులో గుణదలకు వెళుతూ ఉన్నారు ఎట్టిగా కారులో. ఆ సమయంలో ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ లారీ రోడ్డు పక్కన అనాధికారికంగా ఆపి ఉంచడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆపకూడని చోట లారీని ఆపడం. 2, ఎట్టిగా కారు మితిమీరిన వేగంతో వస్తూ ఉండటం. నిజానికి రోడ్ సేఫ్టీ అథారిటీ సూచించిన స్పీడింగ్ ఏదైతే మనకి 80 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చినట్లయితే ఖచ్చితంగా కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని చూసి బ్రేక్ వేసి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. 100-140 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నారు. అంత వేగంతో వెళ్ళేటప్పుడు మీరు కొన్ని మీటర్ల దూరంలో ఒక ప్రమాదాన్ని ఊహించి అది మీరు బ్రెయిన్కి తీసుకొని మీరు బ్రేక్ అప్లై చేసి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఖచ్చితంగా సమయం అయితే సరిపోదు, ప్రమాదాలకే కారణమవుతుంటుంది. సో ఇక్కడ లారీని ఆపి ఉంచడం, ఆ లారీ ఆగి ఉంది అని గమనించకపోవడం. పైకి ఇంకొకటి కూడా జరుగుతుంది. దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ అలవాటు మీకుంటే మానుకోండి. మనం డ్రైవింగ్ చేస్తున్నాడు పక్క వాళ్ళతో ఒకసారి ఇట్లా చూసి మాట్లాడుతుంటుంటారు. మీరు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా చూసి మళ్ళీ మీరు ముందుకు చూసేటప్పుడు ఎదురుగా ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రమాదం నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఇలాంటి అలవాట్లు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకుంటే మీరు మానుకోండి, నిర్ణీత వేగంతో వెళ్ళండి. ఫోన్ వస్తుందని ఒక్కసారి ఇలా కిందకు చూసి మళ్ళీ చూసేలోపు కొన్ని సెకండ్ల వ్యవధిలో కొన్ని మీటర్ల దూరం మీరు దూసుకుపోతుంటారు 100 కిలోమీటర్ల వేగంతో. ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి, మీరు 80 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్ళట్లేదు. హైవే ఎక్కిన తర్వాత మీరు నిర్ణీత వేగంతో అయితే ఖచ్చితంగా వెళ్ళట్లేదు, మితిమీరిన వేగంతోనే వెళ్తున్నారు. మీరు డ్రైవ్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏంటో తెలుసా? పక్క వాళ్ళతో ఒకసారి ఇలా చూసి మాట్లాడడం, వెనుకున్న వాళ్ళతో చూసి మాట్లాడడం, పక్క వాళ్ళతో చూసి మాట్లాడడం. 2, మ్యాప్ పెట్టుకుంటూ ఉంటుంటారు. మ్యాప్ పెట్టుకున్నప్పుడు ఒకసారి మ్యాప్ వైపు చూసి మళ్ళీ ఎదురుగా చూడండి. ఓవర్ స్పీడింగ్లో ఇవన్నీ కూడా మీరు చేసే తప్పిదాలే. ఫోన్ వస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ వైపు చూసి మీరు చూస్తుంటుంటారు. ఇవన్నీ కూడా తప్పిదాలే. ఇక్కడ కూడా ఓవర్ స్పీడింగ్ కారణం, ఆగి ఉన్న లారీ కూడా కారణమే. సో అందుకే చెప్తుంటా, హైవేపై లారీలను ఆపకూడని చోట ఆపొద్దు. ఆపకూడని చోట లారీలను ఆపడం ద్వారా అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల్లో అగ్రభాగం, ప్రమాదాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నది ఆపకూడని చోట వాహనాలను ఆపి ఉంచడం. 2, ఓవర్ స్పీడింగే ఎక్కువ ప్రమాదాలు కాదు. నిజంగా ఒకవేళ లారీ ఏదైనా కారణం చేత ఆపి ఉన్నా మీరు నిర్ణీత వేగంతో ఉంటే మీరు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రాణాలతో బయటపడతారు, ప్రాణాలతో ఉంటారు. కానీ ఓవర్ స్పీడింగ్ కారణంగానే ఈ ప్రమాదాల బారిన పడి ఎక్కువ మంది చనిపోతున్నారు. మీ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతూ ఉన్నారు. 25వ తారీఖున చోటు చేసుకుని ఈ ప్రమాదం, 22వ తారీఖున చోటు చేసుకుని ఈ ప్రమాదంలోనూ 2 కూడా చాలా కామన్. లారీలను ఆపి ఉంచడం, ఓవర్ స్పీడింగ్. ఇంకో ప్రమాదం కూడా ఉంది, లారీని ఆపి ఉంచిన స్పీడింగ్. ఇది 25వ తారీఖున చోటు చేసుకుంది, పటాన్ చెరువులో చోటు చేసుకుంది. పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్డు పైన చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పైన కూడా లారీలను ఆపి ఉంచుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన వేగం ఇటీవల కాలంలో పెంచారు. 100 కిలోమీటర్లు కొన్ని లేన్స్లో ఉంటాయి, 120 కిలోమీటర్లు ఒక లేన్లో ఉంటుంది. సో మీరు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో వెళ్తూ ఉన్నప్పుడు 100 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళాలి. ఎక్స్ట్రీమ్ రైట్లో వెళ్తూ ఉన్నప్పుడు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళొచ్చు. కానీ అంతకు మించిన వేగంతో వెళ్తూ ఉన్నారు. ముందున్న వాహనాన్ని తప్పించుకుంటూ ఓవర్టేక్ చేసుకుంటూ మరీ వెళ్తున్నారు. అలా మితిమీరిన వేగంతో వెళ్ళేటప్పుడు ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేసి ముందున్న వాహనాన్ని ఢీకొంటూ ప్రమాదాల కారణమవుతున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ లారీ ఆగి ఉంది, ఓఆర్ఆర్పై లారీ ఆగి ఉంది. ఓఆర్ఆర్పై అన్ని చోట్ల లారీని ఆపడానికి కుదరదు. బొగ్గులోడుతో వెళ్తుంది లారీ. ఆ లారీని ఈ కారు ఢీకొట్టింది. పైగా ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్కి లారీకి మధ్య, లారీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఆపి ఉంది, కానీ ఆ మధ్య ఈ కార్ డ్రైవర్ దూరిపోయాడు. వచ్చి ఈ ప్రమాదం ఎలా జరిగిందో మరి, నిద్రపోయాడో కార్ డ్రైవర్ ఏం చేశాడో తెలీదు, దూరిపోయింది. దూరిపోవడంతోనే ఆ ఫెన్సింగ్కి లారీకి మధ్యలో దూరిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ ముందుకు లేచిపోయి ఆ ఫెన్సింగ్ పైన కూడా ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ ప్రమాదంలో కాలిపోయింది కారు.
కారు గుద్దడంతో మంటలు వ్యాపించాయి, బొగ్గులోడుతో ఉంది, మొత్తం కారు కాలిపోవడంతో అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి సజీవ దహనం అయిపోయాడు. ఇక్కడ కూడా రెండు కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లారీని ఆపకూడని చోట ఆపడం, రెండు మితిమీరిన వేగంతో రావడం, ఈ రెండు కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు ప్రమాదాల్లోనూ కారణం ఒక్కటే, కామన్ రీజన్ ఒక్కటే ఉంది, కాజ్ ఒక్కటే ఉంది, ఓవర్ స్పీడింగ్, ఆపకూడని చోట లారీని ఆపడం. ఈ రెండు కారణాలు చాలా కామన్గా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటి వల్లే ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు, ఈ ప్రమాదంలో 6 చనిపోయారు, ఈ ప్రమాదంలో 1 చనిపోయారు. ఇంతమంది ప్రమాదంలో చనిపోవడానికి కారణం ఆపకూడని చోట వాహనాలను ఆపడం, మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం. ఇక మరో ప్రమాదం గురించి చెప్తున్నాను. ముసునూరు, నెల్లూరు జిల్లా ముసునూరులో జరిగిన ఈ ప్రమాదంలో చూసారా, ఈ డిజైర్ కార్ టాప్ లేచిపోయింది. ఈ ప్రమాదంలో కూడా 3 చనిపోయారు, మరో 2 గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? ఓవర్ స్పీడింగ్, మితిమీరిన వేగంతో వచ్చి ఒక లారీ వెనకొచ్చి లారీకి దగ్గర కంటే వచ్చి ఆ తర్వాత లారీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళాలనుకున్నాడు. ఆల్రెడీ ఆ ముందు ఒక లారీ ఉంది. నిజానికి ఓవర్టేక్ చేయాలని అనుకుంటే కొంచెం స్లో అయ్యి ఆ తర్వాత వెనకే వాహనం రావట్లేదు అని గమనించి కొంచెం తీసుకొని, ఎదురుగా కూడా ఏ వాహనం లేదు, మనం వెళ్తున్న స్పీడ్కి ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేయొచ్చు అని ఆలోచించి చేసి ఉంటే సరిపోతుంది. కానీ అదే వేగంతో రావడం, అంతే వేగంతో మన రైట్లోకి వచ్చి ఓవర్టేక్ తీసుకోవడం, అంతే వేగంతో ముందుకు వెళ్ళటం. సో ఈ డ్రైవర్ కూడా అదే చేశాడు. ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి ముందున్న లారీని ఢీ కొట్టేశాడు. ముందున్న లారీ వెళ్ళిపోయాడు. దాంతో మొత్తం డిజైర్ కార్ అంతా కూడా తుక్కు అయిపోయింది. ఈ ప్రమాదంలో 3 చనిపోయారు. ఈ ప్రమాదంలో మనకి లారీ తప్పేం లేకపోవచ్చు, ఎందుకంటే అక్కడ లారీ రోడ్డు పక్కన అనధికారికంగా ఆపించలేదు. నేను లారీ అని అంటున్నాను, ఎందుకంటే ఈ ప్రమాదాల్లో ఎక్కువగా లారీలే ఆపి ఉంచారు. కానీ లారీ కాకుండా కారు ఆపి ఉంచినా తప్పే, ట్రాక్టర్ ఆపి ఉంచినా తప్పే, ఏ వాహనాన్నైనా కూడా ఆపకూడని చోట ఆపి ఉంచితే అది తప్పే అవుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రమాదాలన్నింటిలోనూ మనకి లారీలే కామన్గా కనిపిస్తున్నాయి, లారీలే ఆగి ఉన్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మాత్రం ఈ కారు నడుపుతున్న వ్యక్తిదే పూర్తిగా తప్పు. ఎందుకంటే కారు నడుపుతున్న వ్యక్తి అత్యంత వేగంతో వచ్చి తన ముందున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఆ పక్క లేన్లో వెళ్తున్న లారీని ఢీ కొట్టేశాడు. కుటుంబ సభ్యుల ప్రాణాలు పోవడానికి ఆ డ్రైవర్ కారణమయ్యాడు. సో మీరు కారు నడుపుతున్నారు అంటే మీ బాధ్యత ఏంటి అంటే, ఒకసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి, మీ కారులో ఉన్న ఇతర వ్యక్తులు గురించి ఆలోచించండి, మీ కారులో ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించండి, మీ కారులో అంతమంది ప్రాణాలు మీ చేతిలో ఆధారపడి ఉంటాయని ఆలోచించండి. సో ఓవర్ స్పీడింగ్ని మానుకోండి, నిర్లక్ష్యాన్ని మానుకోండి, అనధికారికంగా హైవేల పైన వాహనాలను నిలిపి ఉంచడం మానుకోండి. ఎందుకంటే మీ వాహనం అనధికారికంగా నిలిపి ఉంచకపోతే ఒకవేళ ఓవర్ స్పీడింగ్తో కారు వచ్చినా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రమాదానికి మీరు కారణం కావద్దు, మరొకరు ప్రాణాలు కోల్పోవడానికి మీరు కారణం కావద్దు. ఓవర్ స్పీడింగ్ ద్వారా మీ ప్రాణాలు మీరు కోల్పోవడానికి, మీ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపడానికి కారణం కావద్దు. ఎందుకంటే మీరు చిన్నపిల్లలతో వెళ్తూ ఉంటుంటారు, మీ ఇంటి దగ్గర మీ పిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఎదురు చూస్తుంటుంటారు, మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటుంటారు, మీ కుటుంబ సభ్యులు, మీ భార్య ఎదురు చూస్తుంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఓవర్ స్పీడింగ్తో వెళ్ళకండి. అంతేకాదు, మీరు లారీలను కావచ్చు, కార్లను కావచ్చు, ట్రాక్టర్లను కావచ్చు, ఏది కూడా ఆపకూడని చోట ఆపొద్దు. 3వ పాయింట్ చాలా కామన్గా మనకు కనిపిస్తుంది ప్రమాదాల్లో, రాంగ్ రూట్లో రావడం. మరీ దారుణం ఇది, దాన్ని మరి పైశాచికత్వం అని కూడా అనొచ్చు. రాంగ్ రూట్లో, హైవేల పైన రాంగ్ రూట్లో వస్తుంటుంటారు. ఒక సర్టెన్ స్పీడ్తో వెళ్తూ ఉన్నప్పుడు మనకి హైదరాబాద్, విజయవాడ ఈ రహదారులు కూడా మనకి కనిపిస్తుంటాయి. హైవేలో లారీలు కూడా, ట్రాక్టర్లు కూడా రాంగ్ రూట్లో వస్తుంటుంటారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనిపైన నేషనల్ హైవే అథారిటీ, పెట్రోలింగ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి కేంద్రీకరించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించాలి. కేవలం టోల్ ప్లాజాల దగ్గర టోల్ వసూలు చేయడం మాత్రమే కాదు, ఇలా హైవేల పైన రాంగ్ రూట్లో వస్తున్న వాటిని నియంత్రించండి, హైవేల పైన అనధికారికంగా వాహనాలను ఆపుతున్న వాటిని నియంత్రించండి, హైవేల పైన మితిమీరిన వేగంతో వెళ్తున్న వాటిని నియంత్రించండి. అప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. మరొకసారి గుర్తుపెట్టుకోండి, దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 1,00,000కు తక్కువ కాకుండా దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువేం కాదు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రమాద దృశ్యాలనే ఇప్పటి వరకు నేను మీరు చూపించాను. సో ఇక్కడ నుంచి మీరు కారు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు గమనించండి, ఎదురుగా ఏదైనా వాహనం ఆగి ఉందా, వెళుతోందా అని కనీసం గమనించండి. మితిమీరిన వేగంతో కాకుండా పరిమిత వేగంతోనే వెళ్ళండి. మరొకసారి దయచేసి
రోడ్డు పక్కన అనధికారికంగా వాహనాలను ఆపొద్దు. అది హైవేలో అస్సలు వాహనాలను ఆపొద్దు. ఎందుకంటే ప్రమాదాలకు మీరు కారణం కావచ్చు, కొంతమంది ప్రాణాలు కోల్పోవడానికి మీరు కారణం కావచ్చు. సో రోడ్ రూల్స్ని పాటించి మీరు సేఫ్గా ఉండాలి అనే ఆలోచనతోనే ఆర్టీవీ పదే పదే ఈ విషయాన్ని, ఈ వార్తను ప్రసారం చేసింది. ఎందుకంటే లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. సో మీరు సేఫ్గా ఎక్కడికైనా మీరు బయటికి వెళ్ళినా చాలా భద్రంగా తిరిగి రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాం.